అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. విశ్వాస ఆచరణలు యాగాలను సాహసాలను సమ్మిళితం చేసిన సంపూర్ణ దేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. మదావళం బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్ ఎదేచ్ఛలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవ నా మురళించెను, తన మహాదయను నన్ను గణించెను. అధ్యయనానికి ఆహ్వానం. అపోస్తలుల చర్యల పుస్తకం నేపథ్యాన్ని మరింత వివరణ ఇవాళ జరుపుకుందాం. అపోస్తలుల చర్యల పుస్తకం పలు కోణాలలో నుంచి అధ్యయనం చేసుకోవడానికి మనం సంసిద్ధమవుతూ ఉన్నాం. నవనిబంధనలో మొదటి 5 పుస్తకాలు అనామధేయ పుస్తకాలుగా పండితులు అభివర్ణిస్తారు. అంటే ఆ గ్రంథకర్తలు తమ వివరణ ఏమీ దానిలో ఇవ్వలేదు. అంటే నేను దీనిని వ్రాశాను అనే ఆ వివరణ ఉండదు కనుక ఎనానిమస్ అని ఇంగ్లీష్లో అంటారు. అనామధేయ రచనలు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే అవి పరిగణించబడుతూ వచ్చాయి. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఐరేనియస్ అనే సంఘపితరుడు తొలిసారిగా అపోస్తలుల చర్యల పుస్తకాన్ని ప్రస్తావన చేశాడు తన రచనల్లో. సో అపోస్తలుల చర్యల పుస్తక ప్రస్తావన మొదటిసారిగా 2వ శతాబ్దంలో ఐరేనియస్ అనే సంఘపితరుడు వెలికి తీసుకొని వచ్చాడు. అయితే ఐరేనియస్ ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టాడా, లేక అంతకు పూర్వమే ఆ పేరుతోనే ఆ గ్రంథం ప్రాచుర్యంలో ఉందా అనేది కొంచెం మీమాంస అధ్యయనకర్తలకు. కారణం ఏంటంటే చర్యలు అనే మాట లేకుంటే కార్యములు అనే మాట గ్రీక్లో అపోస్తలోన్, ప్రాక్సిస్ అని అంటారు. ప్రాక్సిస్ అంటే చర్యలు లేక కార్యములు అని, అపోస్తలోన్ అపోస్తలులు అని. ఐరేనియస్ అపోస్తలోన్ ప్రాక్సిస్ అనే ఆ తొలి పరిచయాన్ని తన రచనల్లో వినియోగించాడు. అయితే ప్రాక్సిస్ అనే పదం కేవలం ఒకే ఒకసారి ఈ గ్రంథం అంతట్లో కూడా ఉండటాన్ని మనం చూస్తాం. 19వ అధ్యాయం 18వ వచనంలో వారు చేసిన దానిని బట్టి అనే మాట ఉంటుంది. చేసిన దానిని బట్టి. ఆ చేసిన దాని అనే తెలుగు తర్జుమా యొక్క మూల పదం ప్రాక్సిస్, అంటే చర్యలు లేక కార్యములు అని. సో అపోస్తలుల కార్యముల గ్రంథము అనే మాటని ఐరేనియస్ తనంతట తాను ఆ పుస్తకానికి ఆపాదించాడా, లేక అంతకు పూర్వమే అది ఆ నామధేయంతో ప్రాచుర్యంలో ఉన్నదా అనేది యథార్థంగా తెలియదు. ఐరేనియసే ఆ పేరు పెట్టాడు అని కొందరు పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే అపోస్తలులు అనే మాట కొంచెం విస్తృతమైన పదం. 50 మంది, 150 మంది, 70 మంది, 12 మంది ఇలాగూ ఆ వివరణ మనకు కొనసాగుతూ ఉంటుంది. సరే, ప్రధానంగా 12 మందిని అపోస్తలులుగా మనం పరిగణిస్తాం. ఈ పుస్తకం కూడా 12 మంది అపోస్తలత్వాన్ని ధృవీకరిస్తుంది. ప్రారంభంలో యూదా స్థానంలో మత్తయి అని తీసుకోవటం ద్వారా. అయితే ఈ 12 మందికి సంబంధించిన చర్యలు అందులో ఉండవు. పేతురు, యాకోబు, యోహానుల ప్రస్తావన ఉంటుంది. ఆ తర్వాత అధికంగా పౌలు ప్రస్తావన ఉంటుంది.
యాకోబు కూడా యేసు సోదరుడైన యాకోబు ప్రస్తావన ఉంటుంది. అందువలన అపోస్తలుల చర్యలు అనేది పాక్షికమేను, అపోస్తలులు పాక్షికమేను, అందరి చర్యలు దీనిలో లేవు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తపరుస్తారు. అయితే దానిని సమర్థించేవారు ఏమంటారంటే, యెరూషలేము పరిసర ప్రాంతాలలో లేక యూదయ ప్రాంతాలలో పరిచర్య చేసిన, ఇంకా చెప్పాలంటే ఆ రోమన్ పాలనలో ఉన్న ప్రదేశాలలో పరిచర్య చేసిన వారి పరిచర్యలను గురించి మాత్రమే లూకా గ్రంథస్థం చేశాడు గనక దూరంగా ఉన్నవారి పరిచర్య వివరణ తనకు తెలియదు కనుక అందరివి రాయలేదు అని దాన్ని అలాగూ సమర్థిస్తారు. ఆ తర్వాత అపోస్తలుల చర్యల పుస్తకానికి సంబంధించి 2 ప్రామాణిక మూల ప్రతులు ప్రాచుర్యంలో ఉండేవి. ఒకటేమో అలెగ్జాండ్రియన్ మాన్యుస్క్రిప్ట్ అంటారు. అలెగ్జాండ్రియన్ అనేది మనకు తెలుసు కదా. మొట్టమొదటి 3 సంఘ పాలనా కేంద్రాలలో ఒకటి ఐగుప్తులో ఉన్నది. అలెక్సాంద్రు వాడైన అనే పదాన్ని మనం పౌలు విషయాల్లో చూచాం. మళ్ళీ ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా తన గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో అలెగ్జాండ్రియన్ మాన్యుస్క్రిప్ట్ ఒకటి ఉంటుంది. మరొకటి వెస్టర్న్ మాన్యుస్క్రిప్ట్ అంటారు. వెస్టర్న్ అంటే మోస్ట్లీ యూరోపియన్ మాన్యుస్క్రిప్ట్ అని అనొచ్చు. దాన్ని మనం అధ్యయనంలో ఇలా వివరించుకుందాం. ఒకటేమో ప్రామాణిక గ్రీకులో వ్రాయబడినది, మరొకటి ప్రామాణిక లాటిన్లో వ్రాయబడింది అని. అలెగ్జాండ్రియన్ మూల ప్రతినేమో గ్రీకు ప్రతిగా మనం పేర్కొనవచ్చు. వెస్టర్న్ లేదా యూరోపియన్ మాన్యుస్క్రిప్ట్ని లాటిన్ మాన్యుస్క్రిప్ట్గా మనం పేర్కొనవచ్చు. అయితే ఈ రెండింటిలో చాలా తేడాలు లేకపోతే చాలా వ్యత్యాసాలు ఉండటాన్ని అధ్యయనకర్తలు చూస్తారు. అంటే ఆ గ్రీకు లాటిన్ 2 భాషలలో ప్రావీణ్యం ఉన్న అధ్యయనకర్తలు ఆ మూల ప్రతులను, ఒకటేమో అంటే అలెగ్జాండ్రియన్ మూల ప్రతి క్రీస్తు శకం 4వ శతాబ్దానికి సంబంధించింది, మళ్ళీ లాటిన్ ప్రతి క్రీస్తు శకం 6వ శతాబ్దానికి సంబంధించింది. ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉండటాన్ని పండితులు గమనించారు. మళ్ళీ లాటిన్ ప్రతి చాలా విస్తృతంగా ఉంటుంది. అలెగ్జాండ్రియన్ ప్రతి కంటే కూడా 6.5 నుంచి 8.2% అదనపు సమాచారం లాటిన్ ప్రతిలో ఉంటుంది. ఈ తేడాలను బట్టి ఈ రెండింటిని ఎలా ప్రామాణికంగా గ్రహించాలా అనేది కొంచెం మీమాంసలో ఉంటారు. సరే, ఈ మీమాంస ఎక్కడికి దారి తీస్తుందంటే, అసలు లూకా దీనిని వ్రాసాడా లేక వేరొకరెవరైనా తరువాత వ్రాసారా అనే మీమాంసలోకి వచ్చింది. వాస్తవానికి రిఫర్మేషన్ ముందు వరకు అంటే 15వ శతాబ్దం చివరి వరకు కూడా అపోస్తలుల చర్యల గ్రంథానికి సంబంధించిన రచనా వివాదం సంఘంలో లేదు. అందరూ లూకా మాత్రమే దీనిని వ్రాసాడు అని గట్టిగా రూఢిగా నమ్మారు. అయితే రిఫర్మేషన్ తరువాత లూకా వ్రాసి ఉండకపోవచ్చు అనే మరొక అభిప్రాయం అధ్యయనకర్తలు లేవనెత్తారు. కారణం ఏంటంటే, రిఫర్మేషన్ తరువాత దేవజ్ఞాన వాంగ్మయం అంటే ఆ థియలాజికల్ మ్యానుస్క్రిప్ట్స్ కానివ్వండి, లేకపోతే థియలాజికల్ లిటరేచర్ కానివ్వండి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. సో అందరికీ అందుబాటులోకి రావడంతో అధ్యయనకర్తలు విస్తృతంగా వాటిని పరిశీలన చేసే అవకాశం ఉన్నది కనుక రిఫర్మేషన్ తరువాత 16వ శతాబ్దం చివరిలో అపోస్తలుల కార్యాల గ్రంథం రచనను గురించిన మీమాంసను అధ్యయనకర్తలు లేవనెత్తారు. అప్పటి వరకు క్రీస్తు శకం 62వ సంవత్సరంలో ఈ పుస్తకాన్ని వ్రాసి ఉంటారు, లేకపోతే గ్రంథస్థం చేయబడింది అని నమ్ముతూ వచ్చారు. కారణం ఏంటంటే 62 వరకు
పౌలు జీవించి ఉన్నాడు, అతడు హతసాక్షి కాలేదు. పైగా ఆ ఫైనల్ ట్రయల్ ఇంకా జరగలేదు కనుక ఫైనల్ ట్రయల్కి ముందే అపోస్తలుల చర్యల పుస్తకం ముగుస్తుంది కనుక 62లో ఇది వ్రాసి ఉంటారని రిఫర్మేషన్ ముందు కాలం వరకు కూడా పండితులందరూ ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అయితే ఆ తరువాత ఇది బహుశా 80-90 మధ్యకాలంలో గ్రంథస్థం చేసి ఉండొచ్చు అని మరొక మీమాంసను అధ్యయనకర్తలు లేవనెత్తారు. కారణం ఏంటంటే మార్కు సువార్తలోని కొన్ని అంశాలు దీనిలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి కనుక, అంటే మార్కు సువార్తలో ఉన్న కొన్ని అంశాల ప్రస్తావన అంతర్గతంగా లేక పరోక్షంగా ఈ రచనలో ఉంటుంది కనుక, మార్కు సువార్త తరువాతి కాలంలో రాసింది కనుక బహుశా ఇది 62లో కాకుండా 80-90 మధ్య కాలంలో అని అంటారు. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్ళి కాదు 100-110 మధ్యకాలం లేక 90-110 మధ్యకాలం అంటారు. కేవలం అధ్యయనం కోసమే మనం ఈ మాట చెప్పుకున్నాం. ఏమైనా గ్రంథస్థం చేయబడింది 62వ సంవత్సరం వరకు, క్రీస్తు శకం 62వ సంవత్సరం వరకు ఉన్న చారిత్రక సంఘటనలన్నీ కూడా దానిలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. మనం అధ్యయనం కోసం ఎలాగైనా దాన్ని ఆలోచన చేసుకోవచ్చు. మళ్ళీ లూకా రాశాడా వేరే వాళ్ళు రాశారా అనే ఆ మీమాంసలో లూకా పౌలుతో పాటు ప్రయాణం చేసినట్లు మనం దీనిలో చూస్తాం. ఆ వి స్టేట్మెంట్స్ అంటాం, మేము, మనము అనే మాట, ముఖ్యంగా మేము అనే ఆ వి స్టేట్మెంట్స్ అంటారు. ఆ వచనాలు ఉన్నాయి కనుక లూకా పౌలు ప్రయాణాలలో కలిసి ఉన్నాడు అనే అభిప్రాయం మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ పౌలు పత్రికల ప్రస్తావన ఎక్కడా కనపడదు. ఇంతకుముందు మనం పౌలు విరచిత పత్రికలను విశ్లేషణ చేసుకున్నాం. కానీ పౌలు పత్రికల ప్రస్తావన, పౌలు పత్రికలలో ఉన్న క్రీస్తు తత్వ వివరణ ఎక్కడా కనిపించదు. అందువలన కొంచెం దాని గురించిన మీమాంస ఉంటుంది. మళ్ళీ లూకా సువార్తని, అపోస్తలుల కార్యాన్ని, ఈ రెండింటిని కూడా జెమిలి పుస్తకాలుగా, 2 జోడు పుస్తకాలుగా అధ్యయనకర్తలు పరిగణిస్తారు. కారణం ఏంటంటే మనకు తెలుసు, లూకా సువార్తలు, అపోస్తలుల చర్యల పుస్తకంలో థియోఫిలాకు ఈ పుస్తకాన్ని ఉద్దేశించి వ్రాసినట్లుగా కనిపిస్తుంది. సో ఆ థియోఫిలస్ అనే పేరు కనపడటంతో ఇద్దరూ ఒకే రచయిత అని నిర్ధారిస్తూ వచ్చారు. ఈ 2 కూడా ఒక జంట పుస్తకాలు, అంటే ఒకదానితో ఒకటి కంటిన్యూషన్. పార్ట్ 1, పార్ట్ 2 లూకా వ్రాసిన క్రీస్తు సువార్త ప్రకటన పుస్తకం ఒకటి, అపోస్తలుల చర్యల పుస్తకం ఒకటి, అలాగా ఈ రెండింటినీ 2 భాగాలుగా వ్రాశాడు అని అంటారు. అయితే అపోస్తలుల చర్యల పుస్తకంలో పౌలు కన్వర్షన్కి సంబంధించి దమస్కు సంఘటనలో జరిగిన ఆ పరిస్థితులను గురించిన వివరణ 3 సార్లు ఉంటుంది అపోస్తలుల చర్యల్లో. మళ్ళీ పౌలు గలతీలో మరొకసారి ఉదహరిస్తాడు. ఈ రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉండటాన్ని మనం చూస్తాం. అందువలన లూకా దీనిని వ్రాసాడా లేదా అనే సందిగ్ధతకు అది మూలమవుతూ వచ్చిందనమాట. ఇక ఈ 2 పుస్తకాల్లో 2 వేదాంత ధోరణులను మనం చూస్తాం. 1950 వరకు అపోస్తలుల చర్యల పుస్తకాన్ని దాదాపుగా చారిత్రక నేపథ్యంలో నుంచే అధ్యయనం చేస్తూ వచ్చారు. అంటే సంఘ చరిత్రను, అసంఘ చరిత్ర పరిస్థితులను మాత్రమే, అంటే ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు, అక్కడి సంస్కృతి, నాగరికత, రాజ్య పరిపాలన, వీటన్నింటినీ ఆధారం చేసుకొని ఒక చారిత్రక గ్రంథంగా మాత్రమే దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. కానీ 1950 తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఉన్న దేవజ్ఞాన ధోరణిని వెలికి తీయటానికి అధ్యయనకర్తలు
ప్రయత్నం చేశారు. కేవలం మనం చారిత్రక కోణంలో నుంచి మాత్రమే అపోస్తలుల చర్యల గ్రంథాన్ని చూడకూడదు. దీనిలో అంతర్గతంగా ఒక అద్భుతమైన దేవజ్ఞాన ప్రణాళిక ఉన్నది అని అధ్యయనకర్తలు చెబుతారు. మళ్ళీ వాళ్ళు 3 భాగాలుగా ఈ దేవజ్ఞానాన్ని, ఈ థియాలజీని 3 భాగాలుగా విభజించుకుంటూ వచ్చారు. ఒకటేమో ధర్మశాస్త్రము, ప్రవక్తల కాలానికి లేక వారి అవగాహనకు సంబంధించిన దేవజ్ఞానం. ధర్మశాస్త్రము, ప్రవక్తలు అంటే ఎంటైర్ పూర్వ నిబంధన, పూర్తిగా పూర్వ నిబంధన అనొచ్చు. రెండోది సంభవ కాలం లేక సంఘటన కాలం. యేసు జననం మొదలుకొని యేసు పునరుద్ధానం వరకు ఉన్న సంభవ కాలము లేక సంఘటన కాలము. ఆ కాలంలో ఉన్న దేవజ్ఞానాన్ని లేక దేవజ్ఞాన పరిణామ క్రమాన్ని రెండోదిగా వాళ్ళు వర్గీకరించారు. ఆ తరువాత పెంతెకోస్తుతో ప్రారంభమై, ఆరోహణం కాదు, పెంతెకోస్తుతో ప్రారంభమై నేటికి కొనసాగుతూ ఉన్న సంఘ విస్తరణ క్రమానికి సంబంధించిన దేవజ్ఞానంగా అలా 3 భాగాలు చేసుకుంటూ వచ్చారు. ఆ 3 భాగాలను ఆ కోణంలో నుంచి లేక ఆ దృక్పథంలో నుంచి ఆధునికులు అధ్యయనం చేసుకుంటూ వచ్చారు. మనం వాటిని కూడా పరిగణలోనికి తీసుకుందాం. సో ధర్మశాస్త్రము, ప్రవక్తలు అనంటే మెస్సియాను గురించిన వివరణ మొత్తం దానిలో ఉంటుంది. సో ఆది కాండంలో దేవమానవ ఎడబాటు లేకపోతే మానవ తిరోగమనం అందాం. అక్కడ తొలిసారిగా మెస్సియా ప్రస్తావన మొదలవుతుంది. అక్కడి నుంచి పూర్వ నిబంధన అంతటిలో కూడా మెస్సియాని గురించిన ఆ ప్రస్తావన అలా కొనసాగుతూ ఉంటుంది, నిరీక్షణ కొనసాగుతూ ఉంటుంది. సో మెస్సియా చుట్టూ అల్లుకున్న దేవజ్ఞానంగా ఆ తొలి భాగాన్ని పరిగణిస్తారు. రెండో భాగం సంభవం, మెస్సియా యొక్క ఆగమనము, మెస్సియా యొక్క ఆవిష్కరణ లేక మెస్సియా పరిచర్య. సో సంభవ కాలం, ఆ సంభవ కాలానికి సంబంధించిన దేవజ్ఞానాన్ని కూడా అపోస్తలుల చర్యల పుస్తకంలో స్పష్టంగా లూకా పొందుపరిచాడు అని. మళ్ళీ మూడవది పెంతెకోస్తు దగ్గర నుండి నేటి వరకు కొనసాగుతూ ఉన్న సంఘ విస్తరణకు సంబంధించిన దేవజ్ఞానం ఎలా పరిణామం చెందుతూ వచ్చింది అని. సో ఈ క్రమంలో 3 కోణాలలో నుంచి అధ్యయనం చేస్తూ మళ్ళీ 3 వివరణలు చెబుతారు. ఒకటేమో మెస్సియా జాతికి మాత్రమే పరిమితమైన విమోచకునిగా పూర్వ నిబంధన ప్రొజెక్ట్ చేస్తే అక్కడక్కడ సార్వత్రికత ఉంటుంది. ఇది ముఖ్యంగా 8వ శతాబ్దం తరువాత డ్యూటరో ఐజియా, యెషయా ద్వితీయ భాగం తరువాత ఆ మోనోథిస్టిక్ థాట్ లేక సార్వత్రిక మతం ఇవన్నీ కనపడుతూ ఉంటాయి, భావన కనపడుతూ ఉంటుంది. కానీ ఎక్కువగా జాతి విమోచకునిగా మాత్రమే పూర్వ నిబంధనలోని ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథం మెస్సియాని ప్రొజెక్టు చేస్తూ వస్తే మళ్ళీ ఆ నేపథ్యంలో నుంచి జనించిన మెస్సియా లేక ప్రభువు తన పరిచర్యను ఎలాగూ యూదులతో ప్రారంభించి యూదేతుల వరకు దానిని విస్తరింప చేసుకుంటూ వచ్చాడు, అది స్పష్టంగా కనపడుతుంది. కాకుంటే మత్తయి, మార్కు సువార్తల్లో యూదేతరులకు సువార్తను విస్తరించిన క్రమం కొంచెం తక్కువగా ఉంటుంది, లూకాలో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో సంభవ కాలానికి సంబంధించిన సార్వత్రికత వైపుకు అడుగులు వేసే పరిణామం. ఇంకా తర్వాత ఎలాగూ తమ జాతి విమోచకుని నిబంధనను జన విమోచన నిబంధనగా తమ తిరస్కరణ ద్వారా యూదులు విస్తరింపచేశారు. ఇది ముఖ్యం, తిరస్కరణ. సో ముఖ్యమైన అంశం మరొకటి ఏంటంటే ఈ 3 భాగాల్లో తిరస్కరణ అంటే యూదుల స్వీకరణ,
యూదుల తిరస్కరణ, ఆ తర్వాత సార్వత్రిక స్వీకరణ, ఈ పరిణామం ఈ 3 భాగాల్లో ఉంటుంది. మనం ఆ కోణంలో నుంచి కూడా అధ్యయనం చేసుకుందాం. తర్వాత చివరిగా నా విశ్లేషణ చెబుదాం అనుకుంటున్నాను. అపోస్తలుల చర్యల పుస్తకాన్ని అపోస్తలుల కార్యాలు లేక అపోస్తలుల చర్యలు ప్రాక్సిస్ అనే కంటే కూడా అపోస్తలుల సాహసాలు అంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే ఆ పుస్తకం అంతా కూడా సాహసం కనిపిస్తుంది, అడ్వెంచర్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం త్యాగం కూడా కనిపిస్తుంది. త్యాగము సాహసము రెండు కలిపి ఎలాగూ విశ్వాసంలో వారు ఆచరణాత్మకంగా ప్రదర్శించారో ప్రకటించారో ఆ వివరణ అద్భుతంగా కనిపిస్తుంది. అందువలన అపోస్తలుల చర్యల పుస్తకాన్ని అనేక కోణాల్లో నుంచి అధ్యయనం చేసుకోవడానికి మనం సంసిద్ధమవుదాం. ఒకవేళ కొంచెం ఆలస్యమైనా సరే సమగ్రంగా అధ్యయనం చేసుకుందామనే నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చారిత్రక దృక్పథం దేవజ్ఞాన పరిధిలో నుంచి చూడాలి, సాహస కార్యాల నుంచి చూడాలి, సంస్కృతి పాలన, మళ్ళీ యూదుల స్వీకరణ తిరస్కరణ, వీటన్నింటినీ మనం అధ్యయనం చేయాలి. కనుక సాధ్యమైనంతగా వాటిని అధ్యయనం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిన్నటి అధ్యయనాన్ని యూట్యూబ్లో పెట్టాను. ప్రత్యేకంగా అధ్యయనం అనే ఆ యూట్యూబ్ ఛానల్ దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది. మన వెబ్సైట్ ఏర్పాటు చేసుకున్నాం కనుక దాదాపు నేను నిన్న సాయంకాలం ఒకసారి చెక్ చేసుకుంటే ఒక 18 వ్యూస్ ఉన్నాయి. 5-6 సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుగా ఉంది. దయచేసి నేను ఇవాళ కూడా లింక్ పెడతాను, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే త్వరగా ప్రాచుర్యంలోనికి వస్తుంది, అనేక మంది చూసేందుకు వీలవుతుంది. కనుక దయతో సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఇవాళ కూడా దీన్ని కూడా యథాతథంగా అంటే ఎడిట్ చేయడానికి సమయం చాలదు. ఎందుకంటే నేను దీన్ని కైనే మాస్టర్లోనూ దేనిలోనూ ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. దాదాపు గంటన్నర సమయం పడుతుంది. అందువలన మళ్ళీ ఎడిట్ చేయడానికి వీలుండదు. దయచేసి దీన్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.